హలో బడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గుంటూరు కారం హైలీ ఇన్ఫ్లేమబుల్ 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న మూవీ. అయితే ఈ వీడియోలో మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్లీ ఈ మూవీ అప్డేట్స్ చాలా సీక్రెట్ గా ఉంచారు. జస్ట్ కొన్ని లుక్స్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఒక్క గ్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేసి అండ్ డైరెక్ట్ గా ట్రైలరే రిలీజ్ చేశారు, టీజర్ లేకుండా. సో దీని వల్ల మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, మూవీ స్టోరీ లీక్ కాకుండా టీం చాలా జాగ్రత్త పడింది. అండ్ పాయింట్ నెంబర్ 2, సినిమాలో ఎక్కడో తేడా వచ్చింది. సో స్టోరీ పైన టాక్ రాకుండా జస్ట్ మాస్ ఎలిమెంట్స్ పైన డిస్కషన్ ఉండేలా చూసుకున్నారు. ఇక స్టోరీ డిస్కస్ చేసే ముందు గురూజీ అండ్ మహేష్ అన్న కాంబోలో వచ్చిన 2 మూవీస్ అతడు అండ్ కలేజా చూస్తే, అతడులో హీరో అనాథ అండ్ పార్దు క్యారెక్టర్ చిన్నప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లి పెద్దయ్యాక తిరిగి వస్తాడు. అండ్ పార్దు ప్లేస్ లో మన మహేష్ ఎంట్రీ ఇస్తాడు. అండ్ కలేజాలో డ్రైవర్ రాజుకి వన్ అండ్ ఓన్లీ తాత ఉంటాడు. ఇన్సూరెన్స్ పని మీద రాజస్థాన్ వెళ్లిన రాజు ఆ ఊరి ప్రజలకు దేవుడుగా అక్కడ సమస్యలు క్లియర్ చేసి కొన్నాళ్ళ తర్వాత ఇంటికి వస్తాడు. సో గుంటూరు కారం స్టోరీ కూడా కొంచెం ఇలానే ఉండొచ్చు. గుంటూరు కారంలో చిన్నగా మిర్చి అత్తరింటికి దారేది కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ గుంటూరు కారం సర్కారు వారి పాటకి కొంచెం రీమేక్ లా కూడా ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడే ఇంటి నుండి వెళ్ళిపోయిన హీరో డబ్బు బాగా సంపాదించి ఆ మూవీలో ఇండియాకి వస్తాడు అండ్ ఈ మూవీలో ఇంటికి వస్తాడు. తన వర్క్ చూసుకుని రిటర్న్ అయిపోకుండా సర్కారు వారి పాటలో బ్యాంక్ మేనేజర్ తగిలినట్టు గుంటూరు కారంలో ఏదైనా సీన్ ఉండొచ్చు. ఇట్ లీడ్స్ టు ఎమోషన్ ఇన్ ద మూవీ. ఇప్పుడు గురూజీ విషయానికి వస్తే, గురూజీ అండ్ పవర్ స్టార్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ జల్సా ఒక క్లాసిక్ అండ్ సెకండ్ మూవీ అత్తారింటికి దారిది క్లాసిక్ కానప్పటికీ మంచి డ్రామా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక థర్డ్ మూవీ అయితే నిజంగా నట విశ్వరూపం కనిపించింది. ఇప్పుడు గురూజీ అండ్ ఐకాన్ స్టార్ కాంబోలో జులై నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. సన్ ఆఫ్ సత్యమూర్తి ఒక కొత్త కథ అనే చెప్పాలి. బట్ థర్డ్ మూవీ అలా వైకుంఠపురం స్టోరీ పరంగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసినప్పటికీ గురూజీ టేకింగ్ వల్ల, గురూజీ మ్యాజిక్ వల్ల మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. అయితే గుంటూరు కారం కూడా ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా వరకు డల్ అవ్వచ్చు. బట్ గురూజీ మ్యాజిక్ వల్ల మూవీ హిట్ అవ్వాలి. కానీ అంచనాలను దాటి మూవీలో స్టోరీ చాలా వైటల్ రోల్ ప్లే చేస్తే రీజనల్ మూవీతో రికార్డ్స్ గల్లంతే. ఇకపోతే మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, శ్రీలీలని మూవీలో డాన్స్ కోసం మాత్రమే హైర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అండ్ ఉన్న ఒక్క డైలాగ్ కి చాలా డెప్త్ ఉంది కాబట్టి మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కి మూవీలో యాక్టింగ్ స్కోప్ బాగా ఉండొచ్చు. మూవీలో మహేష్ అన్న 2 షేడ్స్ లో కనిపిస్తారు. ప్యాంట్ అండ్ షర్ట్ లో అండ్ లుంగీలో. ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకున్న సీన్స్ అబోవ్ యావరేజ్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ మహేష్ ని మనం చాలా సార్లు విట్నెస్ అయ్యాం. కాకపోతే లుంగీ కట్టుకునే సీన్స్ మోస్ట్లీ సెకండ్ హాఫ్ లో ఉండే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఈ సీన్స్ చాలా న్యాచురల్ గా అండ్ నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు. ఈ సీక్వెన్సెస్ అన్ని ట్రెండ్ సెట్టింగ్ సీన్స్ అవ్వచ్చు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కొంచెం వెరైటీగా ఉంది, చూడాలి. చెప్పాలంటే మహేష్ ప్రకాష్ రాజ్ కాంబోలో ఒక్కడు పోకిరి, అతడు దూకుడు, SVSC, భరత్ అని నేను, మహర్షి, సర్లే నీకెవరు అంటే ఈ మూవీ కూడా మాస్ బొమ్మ అవబోతుంది. ఆల్ ది బెస్ట్ టు ద గుంటూరు కారం టీమ్, హనుమాన్ టీమ్, సైంధవ్ టీమ్ అండ్ నా సమీరంగా టీమ్.